టెంపుల్ ఇట్లా రైట్ సైడ్ లో ఉంది, లెఫ్ట్ సైడ్ లోనేమో మస్జిద్ ఉంది. శివలింగం కి ఆపోజిట్ నంది ఉంటుంది, కానీ ఈ డైరెక్షన్ లో ఉంది మస్జిద్ కి ఆపోజిట్. ఆ దుర్మార్గుడు ఆ ఆలయాన్ని ధ్వంసం చేయించాడు. శిథిలాలు ఎక్కడ పడిపోయినాయి. ఏ ప్రభుత్వము ఏ రాజకీయ నాయకుడు ప్రయత్నం చేయాలి. దొంగ వెధవలు వీళ్ళ ఓట్ల కోసం వాళ్ళ చెప్పులు నాకుతారు, కాళ్ళు నాకుతారు. ఇక్కడ ఉండే ప్రతి రాయి ముస్లింలు ఈ దేశం మీద చేసినటువంటి దౌత్యాన్ని తెలియజేస్తాయి. 30,000 దేవాలయాలు, అద్భుతమైన కట్టడాలు, అందాన్ని ఆరాధించలేనటువంటి ఎన్ని కోట్ల మందిని చెప్పారు. ఎంత అద్భుతమైన శిల్ప ప్రకృతిని నాశనం చేశారు. ఎన్ని గ్రంథాలయాలు తగలబెట్టారు. వాళ్ళు మా పూర్వీకులు అని చెప్పుకునేటటువంటి ఈ దౌర్భాగ్యపు మనస్తత్వాన్ని వాడికి ఎవరు నేర్పిస్తున్నారు? వాడి మతం నేర్పిస్తుంది. వాడి మత గ్రంథం నేర్పిస్తుంది. ఇందాక మనం కాశీ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను టెంపుల్కి వెళ్ళి దర్శనంకి వెళ్ళినప్పుడు ఒకటి అబ్జర్వ్ చేసిన సార్. అక్కడ టెంపుల్ ఇట్లా రైట్ సైడ్లో ఉంది, ఇట్లా లైన్ల నుంచి ఇట్లా పోయి దర్శనం చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్లోనేమో మస్జిద్ ఉంది. ఓకే, అక్కడ ఎక్కడైనా సరే శివలింగంకి ఆపోజిట్ నంది ఉంటుంది. టెంపుల్ ఏమో రైట్ సైడ్లో ఉంది. ఈ శివలింగం రైట్ సైడ్ తిరిగి శివునికి ఉండాలి, కానీ ఈ డైరెక్షన్లో ఉంది మస్జిద్కి ఆపోజిట్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి శివలింగం అసలు శివలింగం కాదు సార్. ఓకే, తర్వాత ఈ మనకు ఇప్పుడు చావా సినిమా వచ్చింది కదా. ఓకే, చావా రైట్. దాంట్లో విలన్ ఎవరు? మన ఔరంగజేబ్. ఆ దుర్మార్గుడు నాకు అసలు ఆడి పేరు తలుచుకుంటేనే అండి నాకు అంత కంపరం అవుతుంది. ఆడు ఆ ఆలయాన్ని ధ్వంసం చేయించాడు. ఓకే, ధ్వంసం చేయించి శిథిలాలు ఎక్కడ పడిపోయినాయి. ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే మనకు స్వాతంత్ర్యం వచ్చింది అనుకున్న తర్వాత కూడా ఇట్లాంటి మత్సల్ని, మాయని మత్సల్ని తుడిపేయడానికి ఏ ప్రభుత్వము ఏ రాజకీయ నాయకుడు ప్రయత్నం చేయాల. దొంగ వెధవలు వీళ్ళ ఓట్ల కోసం వాళ్ళ చెప్పులు నాకుతారు, కాళ్ళు నాకుతారు, ఇంకేదైనా ఇచ్చేయమంటే కూడా చేస్తారు. అసలు సిసలైనటువంటి శివలింగం అక్కడ వజూఖానాలో ఉంది. మీరు ఇట్లా వెళ్తున్నారు కదా, వెళ్ళేటప్పుడు అక్కడ ఇంకొక చిన్న మందిరం లోపల ఉంది. ఏంది తెలుసా? అది శృంగార గౌరీ మందిరం. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా పూజలు జరుగుతున్నాయి అక్కడ. కానీ ములాయం సింగ్ యాదవ్ అనేటటువంటి యదవ, నేను ఈ మాటే మాట్లాడుతున్నాను, అక్కడ పూజలు ఆపించాడు. మళ్ళీ ఈ మధ్య కోర్టు ద్వారా అక్కడ పూజలు చేయడం చిన్నగా చేస్తున్నారు. అక్కడ ఉండే ప్రతి రాయి ముస్లింలు ఈ దేశం మీద చేసినటువంటి దౌత్యాన్ని తెలియజేస్తాయి. ప్రతి రాయి. గంగాజముని తైజీబ్ అని మాట్లాడతారు. నాకు చాలా ఆవేశం వస్తుంది సార్ వీటిల్ని తలుచుకుంటే. ఎన్ని దేవాలయాలండి, 30,000 దేవాలయాలు. ఎటువంటి దేవాలయాలు, అద్భుతమైన కట్టడాలు, అద్భుతమైన శిల్పాలు. ఒకసారి మీరు ఎలిఫెంటా కేవ్స్ పేరు విన్నారా? మన బాంబేలో సముద్రంలో లోపలికి పోద్ది, వెళ్తే అక్కడ కేవ్స్ ఉన్నాయి. ఈ యదవలు అవి కూడా పగలగొట్టారు సార్ లోపలికి వెళ్ళి. ఎంత విగ్రహాలు తెలుసా? ఒక్కొక్కటి 12 అడుగులు విగ్రహం ఉంటుంది. వాటిని కూడా పగలగొట్టారు ఈ యదవలు. ఇచ్చటోళ్ళని ఏమనాలో నాకు అర్థం కాదు అసలు. అందాన్ని ఆరాధించలేనటువంటి దౌర్భాగ్యపు మనస్తత్వాన్ని వాడికి ఎవరు నేర్పిస్తున్నారు? వాడి మతం నేర్పిస్తుంది. వాడి మత గ్రంథం నేర్పిస్తుంది. ఎన్ని దేవాలయాలండి, ఎన్ని దేవాలయాలు. ఒకసారి వెళ్ళండి, ఇది హంపి విజయనగరం విరూపాక్ష దేవాలయం చూడండి, ఇంకా అక్కడ ఉన్న దేవాలయాలు చూడండి. ఎంత ధ్వంసం చేశారు తెలుసా ఈ దేశాన్ని. అసలు మీరు
ఆ కట్టడాలు అసలు ఎట్లా కట్టారనేది మీరు అనూహ్యం. ఎన్ని వేల మంది ఎన్ని సంవత్సరాలు ఒక తపస్సులాగా చేస్తే కట్టినటువంటి కట్టడాలని ఈ ఎదవలు వాళ్ళని మామూలుగా మాట్లాడడానికి కూడా నాకు నోరు రాదు. ఒక్కొక్క దేవాలయం చూస్తే కడుపు రగిలిపోద్ది వేణుగారు. ఇక్కడ హిందూపూర్లో కూడా ఒక దేవాలయం నందితో ఉంటుంది. ఎక్కడ? హిందూపూర్లో ఒక దేవాలయం ఆయన కడితే ఆయన కళ్ళు పీకేసేసి ఆ గోడకి వేస్తే ఇప్పుడు కూడా ఆ గోడకి ఆ కన్ను నుంచి కారుతుంటాయి. లేపాక్షి టెంపుల్ ఎంత సూపర్ ఉంది. కానీ దాన్ని మొత్తం కూడా ఇంకో గొప్పతనం తెలుసా? అదే మీకు అన్ని స్తంభాలు ఫిక్స్డ్ గా ఉంటాయి. ఒక స్తంభం కింద నుంచి మీరు కాగితాన్ని బయటకు తీయొచ్చు. అవును, ఆ స్తంభం గాలిలో ఉంటుంది. తీసిన నేను ఒకసారి క్లాత్. ఎన్ని విచిత్రాలు వేణుగారు, ఎన్ని చెప్పాలా? అవును. సో ఇట్లా చెప్పుకుంటా పోతే మనకు ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క చరిత్ర. అదే అసలు గజని, గోరి, ఒక్కొక్కడు ఒక్కొక్క నరహంతకుడు. ఎన్ని లక్షల మందిని చంపారు. అండ్ ఎన్ని లక్షలు కాదు, కోట్లల్లో ఎన్ని కోట్ల మందిని చంపారు. ఎంత అద్భుతమైన శిల్ప ప్రకృతిని నాశనం చేశారు. ఎన్ని గ్రంథాలయాలు తగలబెట్టారు. వాళ్ళు మనుషులా అండి? వాళ్ళు మా పూర్వీకులు అని చెప్పుకునేటటువంటి ఈ ఎదవలను ఏమనాలా? ఇప్పుడు మంచివాడిని మావాడు అని చెప్పుకుంటే, ఇప్పుడు రాముడిని మనం మంచివాడు, గొప్పవాడు, మావాడు అని చెప్పుకుంటున్నాం. ఔరంగజేబ్ మావాడు, బాబర్ మావాడు, వాళ్ళ గుట్టేరీళ్ళు. వదిలేండి సార్. నిజంగా అంటే ఇప్పుడు చరిత్రను అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళం జరిగినటువంటి అకృత్యాలు చూస్తూ ఉంటే కడుపు రగిలిపోతుంటది వేణుగారు. దానికి తోడు వాళ్ళను సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ దొంగ నాయకులు ఉన్నారే, వీళ్ళని చూస్తే ఇంకా కడుపు మండిపోద్ది.